or the son of the CM, or my dear Mr. Deputy CM, where are you now? ఎడిపోయింది మీ హెలికాప్టర్ మీ విమానం? ఏ దేశంలో ఎగురుతున్నారు? ఎక్కడ పడుకున్నారు? గట్టిగా మాట్లాడితే ఆరోగ్యాలు బాగుండవు. మరి సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఇక్కడ ప్రశ్నించాల్సింది ఎవడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే మీరేం చేస్తున్నారు? కేసులు పెడతా ఉన్నారు. మేమేం చేసామని? వీఆర్ నాట్, ఐ మీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి మేము ఇద్దరం కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయలేదు. సింప్లీ వీఆర్ సిట్టింగ్ ఇన్ హిస్ హౌస్. ఇద్దరు మేము ఇంట్లో కూర్చొని ఉంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని మేము ఎట్లా కేసు పెడతారు మా మీద? దొంగ కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీరు భయపెడితే మేము భయపడేవాళ్ళమా? అరే, మా చిన్నప్పుడు 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి, విప్లవ పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఏం జరిగిందో ఈ రాష్ట్రం మీకు అర్థం కావటం లేదా? ఆయన మనుషులుగా లేపినటువంటి గొంతులు ఇవి. అటు అంబటి రాంబాబు గారు కానీ, ఇటు నేను కానీ ఆ రోజు నుంచి ఉన్నటువంటి మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలని చూస్తే ప్రజలు ఎక్కడూ కూడా మిమ్మల్ని క్షమించేది లేదు. ఇఫ్ యూ క్యాన్, మీరు పరిపాలించగలిగితే పరిపాలించండి, లేకపోతే ముడుచుకొని వెళ్ళిపోండి పక్కకి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవ్వండి ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ పిల్లల్ని మీరు స్కూల్లో చేరిస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారు కదా. మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు. మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి, మీ రాష్ట్రంలో మీరేం చేశారు.